నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అప్పట్లో సద్దాం హుసేన్, బిన్ లాడెన్, ఇప్పుడు నికోలస్ మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది అమెరికా గోస్ట్ ఆర్మీ. రీసెంట్‌గా వెనిజులాపై అమెరికా చేసిన సర్జికల్ స్ట్రైక్‌లో ఆ దేశ అధ్యక్షుడు మదురోను బంధించిన డెల్టా ఫోర్స్ అతడిని అక్కడి నుంచి తరలించింది. దీంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ఈ ఫోర్స్ పేరు మారుమ్రోగుతోంది. అసలు ఏంటి డెల్టా ఫోర్స్? వీళ్ళేం చేస్తారు? అనే ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైనా పిండారీలు అనే పదం విన్నారా? ఒకవేళ 'బాహుబలి 2' సినిమా చూసిన వాళ్లకు ఈ పేరు తెలిసే ఉంటుంది. అందులో ప్రభాస్, సత్యరాజ్ దేశ పర్యటన కోసం వెళ్ళినప్పుడు పిండారీలు కనిపిస్తారు. వారు మనుషులను అతి కిరాతకంగా చంపేస్తారు. చిన్న, పెద్ద అనే కనికరం లేకుండా హతమారుస్తారు. సరిగ్గా అలాంటి దళమే అగ్రరాజ్యం డెల్టా ఫోర్స్. అమెరికా సైన్యంలో అధికారికంగా దీన్ని ఫస్ట్ స్పెషల్ ఫోర్స్ ఆపరేషన్ డిటాచ్మెంట్ డెల్టా అని పిలుస్తారు. కానీ అందరికీ డెల్టా ఫోర్స్ గానే తెలుసు. నిజానికి ఇదొక టియర్ 1 స్పెషల్ మిషన్ యూనిట్. అంటే అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ఆపరేషన్లు మాత్రమే నిర్వహిస్తారు. అత్యాధునిక టెక్నాలజీ, మెరుపు వేగం వీరి మెయిన్ స్ట్రెంగ్త్. అయితే 1970 కాలంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం తీవ్ర రూపాన్ని దాల్చింది. దాన్ని ఎదుర్కోవడానికి ఒక స్పెషల్ ఫోర్స్ అవసరమని అమెరికా భావించింది. ఈ క్రమంలోనే 1977లో కల్నల్ చార్లెస్ బెక్విత్ డెల్టా ఫోర్స్ అనే టమాటో టీంను ఏర్పాటు చేశారు. డెల్టా ఫోర్స్ అనేది అమెరికా జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ కిందకు వస్తుంది. బ్రిటిష్ ఎయిర్ సర్వీస్ తరహాలోనే దీని వ్యూహాలు ఉంటాయి. డెల్టా ఫోర్స్ మెయిన్ ఆఫీసు ఉత్తర కరోలినా ప్రాంతంలోని ఫోర్ట్ బ్రాగ్లో ఉంది. అమెరికాకు ఎలాంటి ముప్పు వచ్చినా సరే ఈ గోస్ట్ ఆర్మీ వెంటనే రంగంలోకి దిగుతుంది. అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్లను నిర్వహిస్తుంది. అగ్రరాజ్యానికి శత్రువులుగా ఉండే ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ ఫోర్స్ పట్టుకుంటుంది. అవసరం అనుకుంటే ప్రాణాలు సైతం తీసేస్తుంది. విదేశాల్లో కిడ్నాప్ అయిన అమెరికన్లను రక్షించడంతో పాటు అత్యంత రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తుంది. ఈ ఫోర్స్ ఎప్పుడు, ఎక్కడికి వెళ్తుందనేది అమెరికా అధ్యక్షుడికి, ఉన్నత స్థాయి అధికారులకు తప్ప మిగతా ఎవరికీ తెలియదు. ఈ డెల్టా ఫోర్స్ గతంలో చారిత్రాత్మక మిషన్లను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఉన్న ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుసేన్ ను బయటకు తీసుకువచ్చింది ఈ డెల్టా ఫోర్సే కావడం విశేషం. ఐసిస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బగ్దాదీని సిరియాలో మట్టుపెట్టడంలోనూ ఈ గోస్ట్ ఆర్మీదే కీలక పాత్ర. అలాగే 1989లోను పనామా నియంత మాన్యుయల్ నోరిగాను బంధించిన ఈ డెల్టా ఫోర్స్ 2001లో ఆఫ్ఘనిస్తాన్ తోరా బోరా పర్వతాల్లో ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కోసం గాలింపు చర్యల్లో కూడా పాల్గొంది. అయితే మనలో చాలా మంది నేవీ సీల్స్, డెల్టా ఫోర్స్ ఒకటే అని భావిస్తారు. కానీ ఈ రెండు వేర్వేరు. నేవీ సీల్స్ దళంలో ఉన్న సభ్యులు సముద్రం, ఆకాశం, భూమి మీద పోరాడతారు. వీళ్ళు కొన్ని సందర్భాల్లో బయటకు కనిపిస్తారు. డెల్టా ఫోర్స్ సభ్యులు ఆర్మీకి చెందినవారు. వీళ్ళు ఎవరనేది బయట ప్రపంచానికి తెలియదు. అయితే ఈ డెల్టా ఫోర్స్ లో చేరడం అనేది ప్రపంచంలోనే చాలా కష్టం. సాధారణ సైనికులు ఇందులో చేరలేరు. ఇప్పటికే ఆర్మీ రేంజర్స్ లేదా గ్రీన్ బెరెట్స్ వంటి స్పెషల్ ఫోర్స్ వంటి వాటిల్లో అనుభవం ఉన్న వారికే ఇందులో చోటు దక్కుతుంది. ట్రైనింగ్ టైంలో కొండల్లో సుమారు 40 కేజీల బరువుతో మైళ్ళ దూరం నడవటం, అతి తక్కువ ఫుడ్తో రోజులు గడపడం వంటివి ఉంటాయి. సెలెక్ట్ అయిన వారిలో దాదాపు 90% మంది మధ్యలోనే తప్పుకుంటారంటే వీరి ట్రైనింగ్ ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్ గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించింది ఈ డెల్టా ఫోర్స్. అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉండే దేశాధ్యక్షుడి భవనంలోకి చొరబడి ఆయన్ను బంధించారంటే అది కేవలం ఆ గోస్ట్ ఆర్మీకి మాత్రమే సాధ్యమని చెప్పాలి. ఈ డెల్టా ఫోర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది అమెరికా ఆయుధాగారంలోని ఒక సైలెంట్ వెపన్. వీళ్ళు యుద్ధాన్ని ప్రకటించరు, కానీ యుద్ధ గమనాన్ని మార్చేస్తారు. అమెరికాకు ఎలాంటి ముప్పు వాటిల్లినా సరే తెర వెనుక నుంచి వెంటనే రంగంలోకి దిగేది ఈ సైలెంట్ వారియర్స్ మాత్రమే. మొత్తంగా నికోలస్ మదురోను బంధించడంతో ఎలైట్స్ ఫోర్స్ మరోసారి తన సత్తాను ప్రపంచ దేశాలకు చాటి చెప్పింది.